హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో 2 నిమిషాల్లో కుక్కర్లో వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఒక అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట్లాడాక 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి వేపుకోవాలి. ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది. అలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత, ఉప్పు వేసిన నీటిలో కట్ చేసి ఉంచుకున్న పావు కిలో వంకాయలనేసి బాగా కలుపుకోవాలి. ఈ కూర ప్రిపేర్ చేయడానికి ఒక్క అరగంట ముందు ఒక అర కప్పు శనగపప్పుని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ కూర రైస్‌లోకి, చపాతీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్. ఎప్పుడు వంకాయ టమాటో కూర, వంకాయ మామిడికాయ కూర వండుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అర గ్లాస్ నీళ్ళేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 అంటే 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్‌కి ఎక్సలెంట్‌గా వంకాయలు ఉడికిపోతాయి. ఆల్రెడీ శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి అవి కూడా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులో చివరగా ఒక టేబుల్ స్పూన్ కూర కారం వేసి ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి, ఈ కారంలో ఉండే ఫ్లేవర్ కూరకి పట్టే వరకు అంటే ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కూరని కుక్కర్‌లో కాకుండా బయట కూడా వండొచ్చు. కానీ కుక్కర్‌లో అయితే చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒకవేళ మీరు బయట వండేలాగా అయితే కొంచెం సేపు శనగపప్పు ఉడికే వరకు మూత పెట్టుకొని ఓపికగా ఉడికించుకోవాలి. అంతే. చివర్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో, ఏ కాంబినేషన్‌తో ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నిశ్చలాస్ కిచెన్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.